నాన్ బెయిలబుల్ కేసుల నిందితులకు బెయిల్. జూబ్లీహిల్స్లో అల్లు అర్జున్ ఇంటిపై దాడి. జూబ్లీహిల్స్లో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన 6 ఓయూ జేఏసీ నేతలు తాజాగా వనస్థలిపురం జడ్జి ఎదుట హాజరయ్యారు. వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నప్పటికీ నిందితులకు బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో నిందితులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలతో పాటు 10 షరతులు విధించి 2 షూరిటీలు సమర్పించి బెయిల్ తీసుకునేందుకు అనుమతించారు. ఈ తీర్పు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ తీర్పుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ న్యాయ వ్యవస్థపై ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు కఠిన శిక్షలు అవసరమంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. నాన్ బెయిలబుల్ కేసుల నిందితులకు బెయిల్. జూబ్లీహిల్స్లో అల్లు అర్జున్ ఇంటిపై దాడి. జూబ్లీహిల్స్లో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన 6 ఓయూ జేఏసీ నేతలు తాజాగా వనస్థలిపురం జడ్జి ఎదుట హాజరయ్యారు. వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నప్పటికీ నిందితులకు బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో నిందితులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలతో పాటు 10 షరతులు విధించి 2 షూరిటీలు సమర్పించి బెయిల్ తీసుకునేందుకు అనుమతించారు. ఈ తీర్పు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ తీర్పుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ న్యాయ వ్యవస్థపై ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు కఠిన శిక్షలు అవసరమంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి.